మన ఆంధ్రప్రదేశ్‌లోని ఈ మధ్య కాలంలోని దొంగల బీభత్సం ఎక్కువైపోయిందని చెప్పేసి ఈ మధ్య బాగా వార్తలు వచ్చాయి. మనమంతా కూడా దాన్ని చూసాం. కానీ మన ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ఊర్లోని ఒక వింత ఘటన జరిగిందన్నమాట. అది కూడా దొంగతనాలే. అది కూడాను ఒక 5, 6 కలిపి ముసుగులు కట్టుకొని ఒక ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చనీయాంశమైంది. ఎందుకంటే దాని వెనకాల చాలా పెద్ద కుట్ర దాక్కుంది. ఆ విషయాలు ఏంటనేది ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఎందుకంటే ఈ కుట్ర మీ మీద కూడా జరిగే అవకాశం ఉంది. 100%. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ ప్రతి ఊర్లోని ప్రతి మనిషికి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టే ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చి మీ ముందు చెప్దాం అనుకుంటున్నాను. అసలు ఏం జరిగిందనే విషయాలు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అనేది కూడా మీకు వివరిస్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఏం జరిగిందంటే ఏదైతే శ్రీకాకుళం జిల్లా ఉందో శ్రీకాకుళం జిల్లాలోని ఒక ఇంట్లోని అర్ధరాత్రి అయితే దొంగలు పడ్డారు. ఒకేసారి దగ్గర దగ్గర 6 వ్యక్తులైతే ముఖానికి మాస్కులు గట్ట కట్టుకొని అసలు ఎవరికో గుర్తుపట్టిన విధంగా అయితే కత్తులు గట్ట పట్టుకొని వెళ్ళారు. వెళ్ళి లోపలికి వెళ్ళి ఏదైతే వ్యక్తి ఉన్నారో అంటే దొంగతనం చేద్దామని చెప్పేసి వెళ్ళారు కదా, ఆ దొంగతనం వెనక ఇంకో ట్విస్ట్ ఉంది. మీరు వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. సో ఈ దొంగలందరూ కూడాను లోపలికి ప్రవేశించినప్పటికీ అక్కడ ఒక వ్యక్తి అయితే మంచం మీద పడుకున్నారు అనమాట. ఇలా మంచం మీద పడుకొని ఉన్న వ్యక్తి మీద ఈ పీకి మీద కత్తి పెట్టారు. ఈ పీకి మీద కత్తి పెట్టేటప్పటికి ఎవరైతే పడుకుని ఉన్న వ్యక్తి ఒకేసారి వాళ్ళని చూసి జడుచుకున్నాడు అనమాట. జడుచుకొని పెద్ద పెద్ద కేకలు వేశాడు. దొంగ దొంగ దొంగలు వచ్చారు, కాపాడండి కాపాడండి అని. ఇలాగ ఎప్పుడైతే కేకలు వేశాడో ఇంక ఈ దొంగలందరూ కూడా బెదిరిపోయారు అనమాట. అయ్యో మమ్మల్ని అందరూ అయ్యో అందరూ చూసేస్తారో మమ్మల్ని పట్టుకుంటారో అని చెప్పి భయంతో అతని మెల్ల ఏదైతే గోల్డ్ చైన్ ఉందో ఆ గోల్డ్ చైన్ లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. మొత్తం వారి యొక్క బంధువులు అదేవిధంగా స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీరి వెనకాల వెంబడించారు, కానీ ఎక్కడ దొరకలే, వాళ్ళు పారిపోయారు. కానీ దీని వెనకాల అసలైన ట్విస్ట్ ఉందన్నమాట. వీళ్ళు నిజంగానే దొంగతనం చేయడానికి రాల. ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ దొంగలు చేసిన అతిపెద్ద తప్పిదం కూడా ఉంది. ఆ తప్పిదం వల్లే ఈ దొంగలు ఇప్పుడు పోలీసులకు పట్టుబడిపోయారు అనమాట. అసలు ఏంటంటే అది ఆలూరులోనే ఒక 2 వ్యక్తులు ఉన్నారన్నమాట. 2 వ్యక్తులు కూడాను మనస్పర్ధలు చాలా రోజుల నుంచి అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఫైనాన్షియల్ వాళ్ళిద్దరి మధ్య కూడా ఆర్థిక లావాదేవీలు కొన్ని ఉన్నాయి. అవి సరిగ్గా లేకపోవడం వల్ల ఒకరి మీద ఒకరికి విపరీతమైన మనస్పర్ధలు పెరిగాయి. ఇటువంటి క్రమంలోనే ఆ 2 వ్యక్తులు మయంగా ఒక వ్యక్తి అయితే పక్కా ప్లాన్ వేశాడనమాట. వీడు నన్ను చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు, నా దగ్గర డబ్బులు తీసుకొని నన్నే మోసం చేస్తాడని ఏం చేశాడంటే ఎవరైతే వీళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారో ఈ వ్యక్తి యొక్క ఫ్రెండ్స్ అదేవిధంగా ఆ ఫ్రెండ్స్కి సంబంధించిన ఇంకో ఫ్రెండ్స్ దగ్గర దగ్గర 6గురితో మాట్లాడాడనమాట. 6గురితో కూడా మాట్లాడి ఈ విధంగా ఆ వ్యక్తిని మట్టు పెట్టాలి, మీరు ఎవరైతే ఈ వ్యక్తితో మనస్పర్ధ కలిగి ఉన్నాడో ఆ వ్యక్తిని మట్టు పెట్టాలని చెప్పి ఈ 6గురితోటి కూడా సంప్రదించాడు. సంప్రదించి డబ్బులు కూడా ఇస్తా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడాడనమాట. సో ఈ విధంగా మాట్లాడినప్పుడు ఈ 6గురు ఒప్పుకున్నారు. సరే అయితే అతన్ని మేము మట్టు పెట్టేస్తాం, అతని అడ్రస్ ఏంటో మాకు చెప్పండి అని చెప్పేసి ఈ 6గురు కూడాను అడిగారు. అడిగితే ఎవరైతే ఇతనికి ఆపోజిట్గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఆపోజిట్ వ్యక్తికి యొక్క ఇల్లు అడ్రస్ కూడా వీళ్ళకి చూపించారు. పగల కూడా వెళ్ళారు, వీళ్ళు రెక్కి కూడా నిర్వహించారు. ఆ ఇల్లు ఏదైతే ఉందో ఇల్లుని కూడా చూపించారు, పగల కూడా చూశారన్నమాట. చూసిన తర్వాత ఈ 6గురు దొంగలు ఏం చేశారంటే రాత్రి మాస్కులు కూడా కట్టుకొని బాగాను ఒక రకంగా చెప్పాలి దొంగలు కాదు క్రిమినల్స్ మాట, హత్య చేయడానికి వెళ్తున్నారు వీళ్ళు. మొత్తం మాస్కులు గట్ట కట్టుకొని కత్తులు పట్టుకొని వెళ్ళారన్నమాట. సరిగ్గా అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ 2 ఇల్లులు ఉన్నాయి. అతని ఆ ఇల్లు పక్కన ఇంకో ఇల్లు కూడా ఉంది. ఈ ఇల్లు పెరటి ఆ ఇల్లు పెరటి 2 కూడా ఒకేలా ఉన్నాయన్నమాట. వీళ్ళు పగలు చూసినప్పుడు వీరికి ఐడియా వచ్చింది, కానీ రాత్రి వచ్చేటప్పటికి ఈ 2 ఇళ్లలో ఏ ఇల్లు అని చెప్పేసి మొత్తం 6గురు కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు అనమాట. 6గురు కన్ఫ్యూజ్ అయిపోయి దూరం నుంచి చూస్తూ ఒక డిసైడ్ అయ్యారన్నమాట. ఏంటంటే ఈ పక్కన ఏదైతే ఉందో ఈ ఇల్లు అనుకుంటా అని చెప్పేసి మొత్తం 6గురు కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆ ఇంట్లోకి చొరబడ్డారు. ఎప్పుడైతే ఆ ఇంట్లోకి చొరబడ్డారో చొరబడిన తర్వాత ఎవరినైతే చంపాలనుకున్నారో ఆ చంపాలని వ్యక్తి పడుకొని ఉన్నాడు అనుకున్నారన్నమాట. మంచం మీద లోనికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క దుప్పటి వేసుకొని ఉన్నాడంట, ఆ వ్యక్తి యొక్క దుప్పటి ఇలా పైకి లాగేటప్పటికి ఆ వ్యక్తి కాదు. ఎప్పుడైతే ఇలాగ కదలిక ఏర్పడిందో ఆ వ్యక్తి ఒకేసారి భయపడుతూ దొంగలు దొంగలు అని చెప్పేసి పెద్ద పెద్ద కేకలు వేసేటప్పటికి వీళ్ళు భయపడిపోయారు. మేము చెప్పవలసిన వ్యక్తి ఈ వ్యక్తి కాదు కదా, ఇదేంటి ఈ వ్యక్తి ఉన్నాడని చెప్పి ఒకేసారి టెన్షన్ గురయ్యి సరే ఇంకేమి చేయలేని పరిస్థితిలో ఎక్కడి నుంచి మనం ఏదో విధంగా ఎక్స్‌వైప్ అయిపోవాలి, దొంగలే చిత్రీకరించుకునే విధంగా ఉండాలని అప్పటికప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తన మెడలో ఏదైతే చైన్ ఉందో ఆ చైన్ పీక్కొని పారిపోయారన్నమాట. అప్పుడు ఈ ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా మేల్కొని ఇలా దొంగలు పడ్డారని చెప్పేసి నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే పోలీసులు వాళ్ళ దగ్గర అత్యాధునికమైన టెక్నాలజీ ఉంటుంది కదా, ఈ టెక్నాలజీ తోటి ఎప్పుడు వచ్చారు, ఎన్ని గంటలకు వచ్చారు అని చెప్పేసి ప్రతిదీ కూడా వాళ్ళని అడిగితే వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ప్రకారం అంతా కూడా ఎంక్వైరీ చేశారన్నమాట. ఎంక్వైరీ చేస్తే ఎవరైతే 6గురు ఉన్నారో 6గురులో 4 దుండగులు
దొరికిపోయారన్నమాట. ఎందుకంటే పోలీసులు ఏం చేస్తారంటే ఏదైతే సెల్ ఫోన్లు ఉంటాయో సెల్ ఫోన్ ట్రేస్ చేస్తారన్నమాట. ఎందుకంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎవరైతే ఉన్నారో ఆ సెల్ ఫోన్స్ అన్నీ కూడాను వీళ్ళ లొకేషన్లో ఉన్నాయనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, అన్నోన్ పర్సన్స్ ఎవరో వచ్చారనుకోండి, మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఆ అన్నోన్ పర్సన్ యొక్క సెల్ ఫోన్ ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబరు పోలీసులు కనుక్కుంటారన్నమాట. ఎందుకంటే ఆ సిగ్నల్ ద్వారా ఏదైతే సెల్ ఫోన్కి సంబంధించిన ఈ కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీలకి వీళ్ళు అడుగుతారన్నమాట. అడిగినప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట, పలానా నెంబరు పలానా లొకేషన్లోకి వెళ్ళాయి అని చెప్పి, ఈ ఏరియాలోని ఎంతమంది నెంబర్లో లొకేషన్లోకి ఈ ఏరియాలో ఉన్నాయని చెప్పేసి ఆ కంపెనీ వాళ్ళు అడిగితే చెప్తారన్నమాట. క్లియర్ కట్ చెప్పేస్తారు. మీరు నెంబరే చెప్పక్కల వాళ్ళు తెలిసిపోతుందన్నమాట. అదేవిధంగా ఈ దొంగల యొక్క నెంబర్లన్నీ కూడా వాళ్ళు పోలీసులు కనుక్కొని ఒక్కొక్కరు పట్టుకున్నారు అన్నమాట. పట్టుకున్న తర్వాత వాళ్ళని గట్టిగా పోలీస్ స్టైల్లోని గట్టిగా వాళ్ళని వాయించి వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా కూడా ఇస్తే వాళ్ళు అసలు విషయం బయట పెట్టారన్నమాట. మేము యాక్చువల్ వెళ్ళింది దొంగతనం కాదు సార్, ఆ పక్క ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీద దాడి చేయడానికి, ఆ వ్యక్తిని చంపడానికి అయితే మేము ప్రీ ప్లాన్గా వెళ్ళాము. బై ఛాన్స్ ఆ పక్కింటికి వెళ్ళడం వల్ల ఇంకేం చేయలేని పరిస్థితిలోని అతని దగ్గర ఏదైతే చైన్ ఉందో ఆ చైన్ లాక్కొని మేము పరారయ్యాం సార్ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారన్నమాట. అంటే అసలు విషయం బయటపడింది. ఎప్పుడైతే ఈ అసలు విషయం బయటపడిందో మొత్తం ఆ ఏరియా అంతా కూడా తీవ్ర షాక్ గురయ్యారు. ఒకేసారి అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విధంగా ప్లాన్ వేసి ఈ విధంగా హత్యకి దారి తీశారా, ఈ విధంగా తయారవుతున్నారా, మనుషులు ప్రాణాలు తీస్తున్నారా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా షాక్ గురయ్యారు అన్నమాట. శ్రీకాకుళంలోని చూశారు కదా, మీ ఏరియాలో కూడాను ఈ విధంగా జరిగే అవకాశాలు ఉంటాయి. నేను అందుకే ప్రధానంగా ఈ వీడియో తీసుకొచ్చానమాట. సో ఎందుకంటే ఎవరైతే ఆర్థిక లావాదేవీలు గట్ట మనస్పర్ధలు పెరుగుతాయో, ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నప్పుడు ఎవరైనా ఇవ్వకపోయినా కానీ లేదా తీసుకున్న వాళ్ళు ఎక్కువ అడుగుతున్నా కానీ ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి వీరి మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళ మీద కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది. ఇలాగే ప్రీ ప్లాన్గా చేసే అవకాశం ఉంటుంది. అందుకే చెప్పాను ముందే నేను, మీకు కూడా జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పానమాట. ఎందుకంటే నేటి సొసైటీలో ఏంటంటే ఎవరికాళ్ళు వాళ్ళ యొక్క అవసరాలతోటి డబ్బులు అప్పులు కట్టి తీసుకుంటా ఉన్నారు, అప్పులు కట్టి ఇస్తూ ఉన్నారు. సో ఇటువంటి క్రమంలో ఏమవుతుందంటే అప్పులు తీసుకున్న వాళ్ళేమో ఇవ్వట్లేదు, అదేవిధంగా అప్పులు ఇచ్చిన వాళ్ళేమో ఎక్కువ ఒత్తిడి చేస్తూ ఉన్నారు. నా అప్పు ఎప్పుడు ఇస్తావు, నువ్వు చాలా రోజులు అయిపోయింది, వడ్డీ పెరిగిపోతూ ఉంది, నువ్వు అన్నావు కదా ఒక సంవత్సరం ఇచ్చేస్తాను, ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఒత్తిడి పెరిగిపోతూ ఉంది. అంతేకాకుండా అప్పులు ఇచ్చిన వాళ్ళేమో ఎంతసేపు అడిగినా కానీ ఇవి ఇవ్వట్లేదు, ఇవ్వపోయినప్పటికీ మళ్ళీ తిరిగి బెదిరిస్తారన్నమాట. నువ్వు అప్పులు అడుగుతావా, నా దగ్గర లేవని చెప్పాను కదా, నన్నే బెదిరిస్తావు, నువ్వు నీ అంతు తేలిస్తాను, నీ డబ్బులు ఇవ్వను, ఎవరితో చెప్పుకో అని చెప్పి ఇటువంటి బ్లాక్మెయిల్ కూడా పెరిగిపోతున్నాయి అన్నమాట. ఇటువంటి క్రమంలోని ఏం చేయాలని పరిస్థితుల్లో ఎవరైనా కొంచెం క్రిమినలిజంగా ఆలోచించే వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమందితోటి టైఅప్ అయ్యి ఈ విధంగా అయితే చంపడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. అంటే ఈ సిచ్యువేషన్ అనేది మన చుట్టూ ఉందన్నమాట. మీరు ఎక్కడో ఉంది, ఎక్కడో జరుగుతుంది, మనకు అవ్వదు అనుకోవద్దు, మన పక్కన కూడా ఉందన్నమాట. ఇటువంటి సిచ్యువేషన్ మనకేమైనా ఫైనాన్షియల్గా అవసరం వచ్చినా మనం తీసుకున్నా కానీ, లేకపోతే మనం ఏమైనా మధ్యవర్తిగా ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కానీ ఇటువంటి సిచ్యువేషన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. దొంగల ముసుగులో వచ్చి అయితే మనుషులు ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు. వాళ్ళు నిజంగా దొంగతనం చేయడానికే వస్తారనుకుంటే మీ పొరపాటే. ఎందుకంటే మిమ్మల్ని చంపిన తర్వాత వాళ్ళు దొంగతనం చేసి వెళ్ళిపోతారన్నమాట. అటువంటి విధంగా అయితే చిత్రీకరిస్తారు వాళ్ళు. ఎందుకంటే పోలీసుల్ని పక్కదోవ పట్టించే విధంగా అయితే వీళ్ళు దొంగతనం చేయడానికి వచ్చారని చెప్పే విధంగా అయితే వాళ్ళు చిత్రీకరిస్తారన్నమాట. ఎందుకంటే పోలీసులు కూడా రేపు పొద్దున పట్టుకుంటే కనుక దొంగతనానికి వచ్చారు, దొంగతనానికి వచ్చినప్పుడు ఎవరైతే ఈ ఇంటి యజమానులు ఉన్నారో వాళ్ళు ప్రతిఘటించడం వల్ల వీళ్ళు చంపేశారనే విధంగా ఈ స్టోరీ గట్ట అల్లుతూ ఉంటారు. ఇటువంటి దాంట్లో ఏంటంటే కొంచెం తక్కువ శిక్ష పడుతుంది. కానీ ప్రీ ప్లాన్డ్గా మనిషిని చంపేయాలని చెప్పేసి వెళ్తారు చూసారా, దానికి చాలా ఎక్కువ శిక్ష పడుతుంది. లాస్ట్కి ఉరి శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. అందుకనే దొంగలు చాలామంది ఈ విధంగా అయితే విచిత్రంగా పోలీసులు పక్కదారి తట్టించారని చెప్పేసి ఈ విధంగా దొంగతనం చేయడానికి వచ్చారని చెప్పే విధంగా చేస్తూ ఉంటారు అన్నమాట. సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఒక జాగ్రత్తగా ఉండండి. అపరిచిత వ్యక్తులతోటి పరిచయాలు పెంచుకోవద్దు. అంతేకాకుండా ఈ అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులు తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేటి సొసైటీలో సిచ్యువేషన్ అస్సలు బాగలేదు. ప్రజలు కూడా చాలా దారుణంగా తయారవుతూ ఉన్నారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మరీ చెబుతూ ఉన్నాను, మీరు ఏదైతే ప్లానింగ్లు వేసుకుంటారో ఆ ప్లానింగ్లు అన్నింటిలో కూడాను మీరు ముందుగానే సిద్ధం అవ్వండి. ఆ ప్లానింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో అప్పులు తెచ్చి మనం తీర్చగలుగుతామా లేదా అనే దాని మీద మీరు సిద్ధమయ్యి అప్పుడే మీరు ఒక స్టెప్ వేయండి. లేని పక్షంలోని చాలా విషాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చెప్పాను ప్రతి ఒక్కరు కూడా అన్నమాట. సో చూశారు కదా, ఈ వీడియో మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎందుకంటే నేటి సొసైటీలోని ఎక్కువగా ఈ డబ్బుల గురించి ఎక్కువ హత్యలు జరుగుతూ ఉన్నాయన్నమాట. మరి ఈ డబ్బుల గురించి ఎక్కువ హత్యలు జరగడానికి ప్రధానమైన కారణాలు ఏమిటో మీకు ఏం తెలిస్తే కనుక నేను ఆల్రెడీ చెప్పాను. ఇంకేమైనా కొత్త కారణాలు ఏమైనా ఉంటే కనుక మీరు చెప్పండి. ఇలా చెప్పడం వల్ల నాకు తెలియనప్పుడు నాకు తెలుస్తుంది. అంతేకాకుండా
ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్స్ కూడా చదువుతారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చి చదువుతారు. వాళ్ళు కూడా కొత్త విషయాలు తెలుస్తాయన్నమాట. అందుకని చెప్పమంటాను. చూసారు కదా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.